అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని చల్లపల్లి గ్రామంలో ఓఎన్జీసీ వెల్ నుండి ఆయిల్ దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు దొంగిలించిన ఆయిల్ కొనుగోలు చేసి విక్రయిస్తున్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉప్పలగుప్తం మండలం గోపవరంలో వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో నిందితులను ఎస్ఐ రాజేష్ గుర్తించారు. నిందితులు 5 నెలలుగా 3 సార్లు వెల్ ఆయిల్ చౌర్యం చేస్తున్నట్లు తెలిపారు. నిందితుల నుండి నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనం 10 లీటర్ల వెల్ ఆయిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా సంవత్సరానికి నెలకు ఒక 3 సార్లు చొప్పున దాంట్లోంచి ఆయిల్ని దొంగతనం చేస్తున్నారు. అది చాలా డేంజరస్ యాక్చువల్లీ. అది వాళ్ళు చాలా హై ప్రెషర్ ఉంటుంది అక్కడ. వాళ్ళు ఆ ప్రెషర్ హై ప్రెషర్ ఉన్న దాన్ని చాలా ట్యాక్ట్ఫుల్గా ఏంటంటే కొద్దిగా లైట్గా ఓపెన్ చేస్తారు. లైట్గా ఓపెన్ చేసి దాని నుంచి వచ్చే పైప్కి వీళ్ళు కొత్తగా ఇంకొక పైపు కింద నుంచి యాడ్ చేసి గట్టిగా బిగించుకుని ఈ పైప్ని కొంత దూరం తీసుకెళ్ళి అక్కడ దీన్ని బకెట్స్లోకి ముందు పడతారు. వచ్చిన దాన్ని వచ్చిన ఆయిల్ వైట్ ఆయిల్ వస్తుంది, అది పెట్రోలియం. ఆ వైట్ ఆయిల్ వస్తుంది. ఆ వైట్ ఆయిల్తో పాటు వాటర్ కూడా వస్తుంది. సో అరౌండ్ ఒక బకెట్లో బకెట్ ఫుల్ ఆఫ్ ఆయిల్ పెట్టినప్పుడు దాంట్లో ఒక 20% ఆయిల్ ఉంటుంది, మిగతా 80% వాటర్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే దాన్ని అలాగ వదిలేస్తే వాటర్ కిందకి వెళ్ళిపోతుంది, ఆయిల్ పైకి వస్తుంది. పైన ఉన్న ఆయిల్ని వేరే షిఫ్ట్ చేస్తారు, ఇంకొక టిన్లోకి షిఫ్ట్ చేస్తారు, మళ్ళీ వాటర్ పారబోస్తారు. ఈ రకంగా వాళ్ళు ఒక నైట్ అరౌండ్ 10-11 నుంచి కూడా అరౌండ్ మార్నింగ్ 3-4 వరకు కూడా కంటిన్యూస్గా ఇదే కార్యక్రమం ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క టిన్ను పట్టుకుంటూ వాళ్ళు ఈ